హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళ రెండవ త్రైమాసికం అంటే Q2 FY26 ఎర్నింగ్స్ కాల్ విశేషాలు ఒక్కసారి క్విక్గా చూసేద్దాం. సరే, హెచ్సిఎల్ టెక్ రీసెంట్గా వాళ్ళ Q2 రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. నంబర్స్ పరంగా చూస్తే అంత బాగానే ఉంది. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే AI విషయంలో వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, ఏం చేస్తున్నారు అన్నదే ముఖ్యం. ఎందుకంటే టెక్ సేవల ఇండస్ట్రీని AI ఎలా మార్చేస్తుందో అర్థం చేసుకోవడానికి ఇది చాలా కీలకం. ఓకే, ఈ కాల్ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సినది ఓ 3 పాయింట్స్ ఉన్నాయి. మొదటిది, ఫైనాన్షియల్స్ బాగున్నాయి, బుకింగ్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. వాళ్ళ రెవెన్యూ చూస్తే కిందటి క్వార్టర్ కన్నా 2.4% పెరిగింది. పోయిన ఏడాదితో పోలిస్తే 4.6% గ్రోత్ అనమాట. ఆపరేటింగ్ మార్జిన్లు కూడా 17.5% పెరిగాయి. ముఖ్యంగా పెద్ద మెగాడీల్స్ ఏవీ లేకపోయినా కొత్తగా $2.6 బిలియన్ బుకింగ్స్ తెచ్చుకున్నారు. దీన్ని బట్టే మొత్తం సంవత్సరానికి వాళ్ళ సర్వీసెస్ రెవెన్యూ గ్రోత్ అంచనాని 4-5%కి పెంచారు. ఇక రెండవది, AI అనేది ఇప్పుడు వాళ్ళకి నిజంగా డబ్బులు సంపాదించి పెడుతోంది. ఇదే మెయిన్ ఫోకస్ కూడా. మామూలు AI డేటా అనాలిటిక్స్ కాకుండా అడ్వాన్స్డ్ AI టెక్నిక్స్ వాడి దాదాపు $100 మిలియన్ పైనే రెవెన్యూ సంపాదించారు. ఇది వాళ్ళ టోటల్ రెవెన్యూలో సుమారు 3% అవడం నిజంగా గమనించాల్సిన విషయం. వాళ్ళ AI స్ట్రాటజీలో 4 విషయాలున్నాయి. పాత సర్వీసులని AIతో బెటర్ చేయడం, AIని ఈజీగా వాడేందుకు AI ఫోర్స్ లాంటి సొంత టూల్స్ డెవలప్ చేయడం, కొత్త AI సర్వీసులు తీసుకురావడం, ఇంకా ఎన్విడియా లాంటి పెద్ద AI కంపెనీలతో పార్ట్నర్షిప్స్ స్ట్రాంగ్ చేసుకోవడం. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కొత్త డీల్స్లో AI కంపల్సరీ అయిపోయింది. చివరిగా మూడో పాయింట్, AI వల్ల వస్తున్న మార్పుల్ని బ్యాలెన్స్ చేస్తూ ఫ్యూచర్ గ్రోత్కి రెడీ అవుతున్నారు. AI వల్ల ప్రొడక్టివిటీ పెరిగి కొన్ని పాత కాంట్రాక్టుల విలువ కొంచెం తగ్గినా హెచ్సిఎల్ టెక్ దీని యొక్క అవకాశంగా చూస్తోంది. AI కేపబిలిటీస్ని వాడుకుని క్లయింట్ల సిస్టమ్స్ని మోడర్నైజ్ చేయడానికి పెద్ద పెద్ద కొత్త ప్రాజెక్టులు సంపాదిస్తున్నారు. AI కాలంలో మార్కెట్ లీడర్ అవ్వడానికి గట్టిగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే హెచ్సిఎల్ టెక్ ఈ క్వార్టర్లో మంచి రిజల్ట్స్ ఇవ్వడమే కాదు, AI తెస్తున్న మార్పులకి తగ్గట్టు క్లియర్ ప్లాన్తో ముందుకు వెళ్తోంది.